విజయనగరం జిల్లా బొబ్బిలిలో బి ఫార్మసీ విద్యార్థులను వేధించిన టీడీపీ కార్యకర్తలపై ఎట్టకేలకు కేసు నమోదైంది. నిందితులు బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయనకు సన్నిహితులు కావడంతో పోలీసులు కేసు నమోదు చేయడానికి తాత్సారం చేశారు. కానీ సాక్షి మీడియాలో కథనాలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కోమటిపల్లికి చెందిన టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు ఆవాల పాపారావు కుమారులు మణికంఠ, మోహన్ కుమార్, పెంట వినయ్లు స్థానిక భాస్కర్ ఫార్మసీ కాలేజీకి వెళుతున్న విద్యార్థుల్ని అడ్డగించి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. స్థానికంగా ఉన్నవారు కాలేజీ యువకులు ప్రశ్నిస్తే నిందితులు దౌర్జన్యానికి దిగారు. ఘటనకు సంబంధించిన వీడియోలను సాక్షి మీడియాలో ప్రసారం చేయడంతో పోలీసులు దిగివచ్చి కేసు నమోదు చేశారు. అయితే ప్రధాన నిందితులైన మణికంఠ, మోహన్ కుమార్లను కేసు నుంచి తప్పించడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కానీ సాక్షి మీడియాలో కథనాలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కోమటిపల్లికి చెందిన టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు ఆవాల పాపారావు కుమారులు మణికంఠ, మోహన్ కుమార్, పెంట వినయ్లు స్థానిక భాస్కర్ ఫార్మసీ కాలేజీకి వెళుతున్న విద్యార్థుల్ని అడ్డగించి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. స్థానికంగా ఉన్నవారు కాలేజీ యువకులు ప్రశ్నిస్తే నిందితులు దౌర్జన్యానికి దిగారు. ఘటనకు సంబంధించిన వీడియోలను సాక్షి మీడియాలో ప్రసారం చేయడంతో పోలీసులు దిగివచ్చి కేసు నమోదు చేశారు. అయితే ప్రధాన నిందితులైన మణికంఠ, మోహన్ కుమార్లను కేసు నుంచి తప్పించడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.